సీనియర్ మోస్ట్ హీరో కామెడియన్ రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో ఈ మధ్య కాలంలో తప్పులు దొర్లుతూనే ఉంటున్నాయి. అయితే తన ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేస్తున్నాయో చూసుకోవట్లేదు ఆయన. ఇక ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకల్లోనూ ఆలీని రాబిన్ హుడ్ ఈవెంట్లో డేవిడ్ వార్నర్ ని సంబోధించిన తీరు చాలా వివాదాలు తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన క్షమాపణ చెప్పడం, ఇంకెప్పుడు రిపీట్ చేయనని హామీ ఇవ్వడం అన్నీ జరిగిపోయాయి. అయితే తాజాగా అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో తనను తాను పొగుడుకునే క్రమంలో మళ్లీ పొరపాటు చేయడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈసారి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ కామెంట్స్ చోటు చేసుకున్నాయి. స్పీచ్ లో భాగంగా మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు ప్రస్తావన తెచ్చిన రాజేంద్ర ప్రసాద్ ఆయన సూట్ కేసుల్లో ఉన్నప్పుడు తన సినిమాలు చూసే స్వాంతన పొందేవారని చెప్పడం అందర్నీ ఒకంత ఆశ్చర్యానికి గురిచేసింది. అప్పుడెప్పుడు దివంగత సి నారాయణ రెడ్డి గారు ప్రతి తెలుగు ఇంట్లో మంచం కంచంలాగా రాజేంద్ర ప్రసాద్ ఉంటాడని చెప్పడం కొంచెం గర్వంగానే అనిపించింది. నిమ్మకూరులో ఎన్టీఆర్ ఇంట్లో తాను పుట్టడం, తానా అసోసియేషన్ పుట్టిన 1977లోనే తన కెరియర్ మొదలైందని చెప్పుకోవడం, సత్యసాయిబాబా జుట్టు మీద జోకు వేయడం, ఇలా ఎన్నో కామెంట్స్ చాలా మందిని కొంచెం ఇబ్బందిగా అనిపించే విధంగా ఫీల్ అయ్యాయి. కెరియర్లో ఎన్నో ఎత్తుపలాలు చూసిన రాజేంద్ర ప్రసాద్ ఇలా మాట్లాడడం కొత్త కాకపోయినా అంత పెద్ద వేదిక మీద ఇలాంటి స్పీచ్ ఇవ్వడం సర్వత్రా కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్లో చాలా బిజీగా ఉన్న వాళ్లలో ఆయన ముందు వరుసలో ఉంటారు. మరి ఎలాంటి టైంలో మరింత హుందాగా ఉండాలి తప్ప అనవసరంగా వేరేవారు వేలెత్తి చూపేలా ఉండకూడదు అనే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రాజేంద్ర ప్రసాద్ ఇంటర్నేషనల్ లెవెల్లో చేసిన ఈ కామెంట్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరచ్చగా మారాయి.